friends, this is Lakshman. Today we will discuss problems on rhombus, circle, parallelogram, trapezium and semicircle. First of all, rhombus చూద్దాం. Rhombus is nothing but a polygon which has four sides. All sides are equal. Okay. All sides are equal and sum of all angles equal to 360 degrees. Okay, sum of all angles equal to 360 degrees. Diagonals not equal but bisecting right angle. ఓకే ఫ్రెండ్స్, అంటే డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా అయితే ఉండవు, బట్ బైసెక్టింగ్ అట్ రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ వచ్చే విధంగా బైసెక్ట్ అవుతాయి. ఓకే, ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏరియా చూద్దాం. రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా ఆఫ్ d1 ఇంటూ d2. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్ d1 ఇంటూ d2 ఏరియా ఆఫ్ ద రాంబస్. నెక్స్ట్ పెరిమీటర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే a plus a that is equal 4a. 4a is the perimeter of the rhombus. Next, diagonals అనే bisecting at right angle కదా. కొన్నిసార్లు డయాగ్నల్స్ ఇచ్చి మనల్ని ఏ సైడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటారు. సైడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో సైడ్స్ డయాగ్నల్స్ ఇచ్చేటప్పుడు సైడ్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక్కడ డ్రా చేస్తా. సో ఇది d1 కదా, ఇది ఆఫ్ ఇక్కడ బైసెక్టింగ్ అవుతుంది అంటే d1/2 అవుతుంది. ఇది d2 కదా, ఇది d2/2 అవుతుంది. ఎందుకంటే ఆఫ్ ఇక్కడ బైసెక్టింగ్ ఆఫ్గా డివైడ్ చేసింది. సో ఇది ఏ అవుతుంది అంటే సైడ్. సో మనకి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉంది కదా. సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఈ రెండు సైడ్స్ అవుతాయి. సో మనకి డయాగ్నల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ పాయింట్ ఏంటి? పైథాగరస్, అకార్డింగ్ టు పైథాగరస్ రూల్ హైపోటెన్యూస్ అంటే a². ఇక్కడ a² అవుతుంది. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ a² ఈజ్ ఈక్వల్ d1 అంటే d1²/4 d2²/4. సో మనకి a అనేది a² అనేది ఈ విధంగా వస్తుంది, d1²/4 ప్లస్ d2²/4. బట్ మనకి ఏ కావాలి కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ d1²/4 ప్లస్ d2²/4 వస్తుంది. ఓకే, ఇది సైడ్ ఆఫ్ ద రాంబస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి సైడ్ వచ్చింది కాబట్టి మనం పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ d1 d2 వాల్యూస్ సంథింగ్ ఏ వస్తాడు, వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ నుంచి మనం పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సర్కిల్ చూద్దాం.
సర్కిల్ అంటే వృత్తం. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr². అండ్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ 2πr అవుతుంది. అంటే సర్టెన్ రేడియస్ని తీసుకొని ఒక సెంటర్ పాయింట్ నుంచి మనం ఈ విధంగా డ్రా చేస్తే అప్పుడు సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. మనం ఈ యొక్క సర్కంఫరెన్స్ పైన ఏ పాయింట్ తీసుకున్న సెంటర్ నుంచి ఈక్వల్గానే ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ సర్కిల్ కాబట్టి. ఓకే, ఇక్కడ బేస్ పాయింట్, ఇక్కడ డయామీటర్ అనేది 2r, ఇది డయామీటర్ అవుతుంది. r ప్లస్ r 2r. సర్కిల్ సంబంధించి ఇది బేసిక్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ parallelogram. Parallelogram is nothing but a polygon. Opposite sides are equal and opposite angles are equal. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఈ టూ సైడ్స్ అనేవి ఈక్వల్గా మరియు ప్యారలల్గా ఉంటాయి. ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా మరియు ప్యారలల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఈ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఏంటి? డయాగ్నల్స్. డయాగ్నల్స్ అనేవి bisecting each other but not in equal. టూ డయాగ్నల్స్ అనేవి ప్యారలలోగ్రామ్ని బైసెక్ట్ చేస్తాయి, బట్ నాట్ ఇన్ ఈక్వల్. అంటే సమానంగా అయితే బైసెక్ట్ చేయవు. ఓకే, డయాగ్నల్స్ bisecting but not in equal. ఓకే ఫ్రెండ్స్, ఇది బేస్ అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. ఓకే, గ్రౌండ్ పాయింట్ నుంచి మ్యాక్సిమం హైట్ వరకు ఈ యొక్క లెంత్ ఉంది కదా, ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఆల్ ఇన్ ఎనీ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనే 360 degrees ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ డయాగ్నల్ ఉంది కదా, ఈ డయాగ్నల్ అనేది ఈ ప్యారలలోగ్రామ్ని టూ ట్రయాంగిల్స్ కింద చూద్దాం. టూ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈ డయాగ్నల్ అనేది టూ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, వీటి యొక్క ఏరియా అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ ఏబిడి, ఈ యాంగిల్ తీసుకోండి, ఈ ట్రయాంగిల్ యాంగిల్ ఏబిడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడి. చాలా ఇంపార్టెంట్ ఇది. డయాగ్నల్ అనేది ప్యారలలోగ్రామ్ని టూ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. ఏ విధంగా ఆ టూ అంటే అక్కడ ఏర్పడినటువంటి రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, దీని యొక్క ఏరియా అండ్ దీని యొక్క ఏరియా అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే టూ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది కాబట్టి వీటి యొక్క ఏరియా అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ ఏరియా యొక్క ఫార్ములా చూద్దాం. ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? బేస్ ఇన్ బీహెచ్ అవుతుంది. ప్యారలోగ్రామ్, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ అనేది బీహెచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కలిపితే పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఎనీ క్వాడ్రిలేటరల్ పెరిమీటర్ బేసిక్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఆల్ సైడ్స్ అనేది సమ్ చేస్తే పెరిమీటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ట్రెపీజియం. ట్రెపీజియం నథింగ్ బట్ ఏ క్వాడ్రిలేటరల్ which trapezium is nothing but a quadrilateral which has opposite sides are in parallel. ఆపోజిట్ సైడ్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి. ఈ సైడ్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఓకే, ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్ ట్రెపీజియం అనేది ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో హాఫ్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ సర్కిల్ బై 2 అవుతుంది. సో πr² బై 2 అవుతుంది. ఓకే, పెరిమీటర్ అనేది ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ ఫుల్ సర్కిల్ బై 2. సో 2πr బై 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. πr వస్తుంది. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. ఓకే.